ఎస్ వెల్కమ్ టు ఆర్టీవీ. పండగ వాతావరణం ముందుగానే కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున తమ సొంతూర్లకు వెళ్ళడానికి అందరూ కూడా సిద్ధమవుతా ఉన్నారు. మరి సంక్రాంతి పండగ అంటేనే ప్రతి ఒక్కరు కూడా ఊర్ల బాట పడుతూ ఉంటారు. సో అంటే ఆ టైంలో ఎంజీబీఎస్ బస్ స్టాప్ కావచ్చు, సిటీలో ఉన్న అన్ని బస్ స్టాప్లు కూడా కిక్కిరిసిపోతూ ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రత్యేక బస్సులు ఏర్పాట్లు చేయబోతా ఉన్నారు అధికారులు, మరి ఎన్ని స్పెషల్ బస్సులు వేయబోతా ఉన్నారు? ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ కనుక ఒకసారి మనం ఆశ్రయిస్తే ఆ టికెట్ ప్రైస్లు కాస్త ఒక్కసారిగా ఒక్కో టికెట్ 2,000 నుంచి 5,000, 6,000, 7,000 వరకు కూడా వెళ్తూ ఉన్నాయి. కానీ ప్రతిసారి కూడా గవర్నమెంట్ ఆర్టీసీ ఏదైతే టీజీఎస్ ఆర్టీసీ ఏదైతే ఉందో మనకు ప్రతిసారి కొన్ని నూతన బస్సులు అధికంగా బస్సులు వేస్తూ ఉంటారు. మరి ఈసారి ఎన్ని బస్సులు వేస్తూ ఉన్నారు, ఎన్ని సర్వీసులు వేస్తూ ఉన్నారు, మరి ఏ రూట్లకి ఎన్ని బస్సులు వేస్తూ ఉన్నారు, మరి అధికారులు ఏమంటారు వారి మాటల్లో విందాం. ఎందుకంటే ఇప్పటికే కాస్త ఇంకా సంక్రాంతి సమయం ఇంకా మొదలు కాలేదు, బస్సులన్నీ కూడా సిద్ధంగా పెట్టుకున్నారు. నార్మల్ బస్సుల్ని కూడా సంక్రాంతి సమయంలో ఎమర్జెన్సీ కింద వాడుకోవడానికి కూడా కొన్ని అత్యవసర సిబ్బందిని కూడా సిద్ధం చేసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి ఊర్లోకి వెళ్ళే వారందరూ కూడా మరి బస్సుల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి లాంగ్ జర్నీ చేయాల్సిన అందరూ కూడా మరి ఎన్ని స్పెషల్ బస్సులు వేయబోతూ ఉన్నారు, మరి ఆర్టీసీ బస్సులు కానీ అంటే స్లీపర్ బస్సులు కానీ సూపర్ లగ్జరీ ఇవన్నీ కూడా పండగ వాతావరణం నేపథ్యంలో సంక్రాంతికి స్పెషల్ బస్సులు ఎన్ని ఉండబోతున్నాయి, మరి అధికారులు ఏమంటారు వారి మోడల్ విందాం ఒకసారి. చేసుకుంటూ ఒక్కసారి పండగ సంవత్సరంలో ఒక్కసారైనా తమ సొంత ఇంటికి వెళ్ళాలనుకుంటారు. సో ఇదే సమయానికి బస్సులన్నీ కూడా సంక్రాంతి సమయంలో కిక్కిరిసిపోతూ ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో సంక్రాంతి సమయానికి ఎలాంటి కొత్త బస్సులు ఏర్పాట్లు చేశారు, ఎలాంటి సౌకర్యాలు కల్పించబోతా ఉన్నారు, మరి ఈసారి పండగకి ఎన్ని స్పెషల్ బస్సులు ఉండబోతా ఉన్నాయి, మరి అధికారుల మాటలతోనే విందాం, వారి మాటలు విందాం. సో చెప్పండి, ఈసారి సంక్రాంతికి ఎన్ని బస్సులు స్పెషల్ బస్సులు ఉండబోతా ఉన్నాయి, ఎలాంటి సర్వీసులు అందించబోతా ఉన్నారు? ప్రతి సంవత్సరం లాగానే ప్రయాణికుల డిమాండ్కి అనుగుణంగా ఈ సంవత్సరం కూడా అదనపు బస్సులను రెగ్యులర్ బస్సులతో పాటుగా అదనపు బస్సులని మనము ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈసారి గతం కంటే అదనంగా దాదాపు 1000 బస్సులు, దాదాపుగా 6,500 బస్సులను మనం ఈసారి ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్యాసింజర్లందరూ కూడా గతంలో పండగలప్పుడు చేసినట్టుగానే ఆరాంగఢ్ నుంచి, ఎల్బీ నగర్ నుంచి, ఉప్పల్ నుంచి, జేబీఎస్ నుంచి, వివిధ ప్రాంతాల నుంచి కూడా మనం బస్సులు అరేంజ్ చేయడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ గత 4 రోజుల క్రితమే మనం అడ్వాన్స్ రిజర్వేషన్లు కూడా అన్ని బస్సులకు ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ప్రయాణికులందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. సో మేము కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు కూడా ప్రయాణికులందరూ కూడా ప్రైవేటు వాహనాలు ఎక్కి ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని ప్రైవేటు వాహనాలను ఆశ్రయించకుండా ఎన్ని బస్సులైనా మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మన ఎంజీబీఎస్ నుంచి కానివ్వండి, ఎల్బీ నగర్ నుంచి కానివ్వండి, ఉప్పల్ నుంచి కానివ్వండి, ప్రయాణికుల డిమాండ్ మేరకు మనం ఖచ్చితంగా బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మనకు ఆర్టీసీ బస్సులను ప్రయాణించి సుఖంగా, సౌకర్యవంతంగా, క్షేమంగా మీ యొక్క పల్లెటూర్లకు చేరుకోవాలని చెప్పేసి మా సంస్థ తరఫున విజ్ఞప్తి చేస్తాం. సో ఇంకా ఫెస్టివల్ ఫీవర్ ఇంకా స్టార్ట్ కాలేదు, ప్రయాణాలు ఇంకా మొదలవ్వలేదు. ఎప్పటి నుంచి మొదలయ్యే అవకాశం ఉంది, ప్రయాణాలను కూడా ఎప్పుడు మొదలైతే అంటారు? మేము మా ఆన్లైన్ రిజర్వేషన్ సీటింగ్ ఏదైతే బుకింగ్స్ ఉన్నాయో వాటిని బట్టి పరిశీలించినట్లయితే 9వ తారీఖు నుంచి కొంచెం రద్దీ పెరిగే అవకాశం ఉంది. 9, 10 విపరీతంగా ఉండే అవకాశం ఉంది. అది 9, 10 నుంచి మొదలుకొని 13వ తారీఖు దాకా రష్ ఉండే అవకాశం ఉంది. ఇది కేవలం ఓపీఆర్ఎస్కు సంబంధించి, ఇంకా అంత స్పాట్లో వచ్చే ప్రయాణికులు ఇంకా చాలామంది ఉంటారు. సో 9వ తారీఖు నుంచి రష్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు సడన్ గా చాలా మంది బుకింగ్స్ అవైలబుల్గా ఉండలేదు, లేదా అవ్వలేదు. సడన్ గా 13, 14 లేదా 15 తారీఖులో బయలుదేరే ప్రయాణికులకి స్పెషల్గా మన దగ్గర బస్సెస్ ఉంటాయి ఆ రోజు? డెఫినెట్గా ఉంటాయండి. ప్రయాణికుల డిమాండ్కి అనుగుణంగా సిటీ బస్సులను కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఒక ముందస్తు రిజర్వేషన్ లేని ప్రయాణికులు అప్పటికప్పుడు వచ్చినా కూడా ప్రత్యేక బస్సులని మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో సుమారుగా చాలా వరకు కూడా ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తూ ఉంటారు. లాస్ట్ మూమెంట్లో గవర్నమెంట్ బస్సులు దొరకలేదు అంటే కూడా ప్రైవేట్ బస్సులకి 5,000, 10,000 టికెట్ రేట్లు పెరుగుతూ ఉంటాయి. సో మరి ఎందుకని వాటిని కట్టడి చేసే ప్రయత్నం ఉంటుందా మన ఆర్టీసీకి? తప్పకుండా ఉంటుందండి. దానిలో భాగంగానే నిన్న పోలీస్ అధికారులతోటి కూడా మా రీజనల్ మేనేజర్ గారు చర్చించడం జరిగింది. అదేవిధంగా రవాణా శాఖ అధికారులది కూడా మేము కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాము. ఆ ప్రైవేటు వాహనాలు ఏవైతే ఉన్నాయో ఎక్కువ అధిక ఛార్జీలు వసూలు చేసే వాటి మీద కంప్లైంట్ వస్తే అక్కడ మా అధికారులు కూడా ఉంటారు. ప్రతి పాయింట్లో చెప్పినట్లయితే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో పండగకి మీరు అన్నట్టు ఇంకొన్ని 9వ తారీఖు నుంచి స్టార్ట్ అవుద్ది అంటా ఉన్నారు. మరి ఎంజీబీఎస్ మొత్తం ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉన్న ఆ రోజు మొత్తం ఒక జాతర వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఆ సెక్యూరిటీ పరంగా ఎలాంటి భద్రతలు తీసుకోపోతా ఉన్నారు ఆ సమయంలో? సెక్యూరిటీ పరంగా కూడా మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఒక 80 మంది దాకా పనిచేస్తూ ఉన్నారు. సెక్యూరిటీ మన ఆర్టీసీ సెక్యూరిటీ సంబంధించింది. వీళ్ళు కాకుండా దాదాపు ఒక 200 మందిని జిల్లాల నుంచి తీసుకొని వస్తూ ఉన్నాము. అదేవిధంగా వీళ్ళతో పాటు పోలీసు వాళ్ళతో కూడా నిన్న మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా దాదాపు ఒక 2 ప్లాటూన్లు
రెగ్యులర్గా మానిటర్ చేయటము, తర్వాత ఐడి పార్టీలు కంటిన్యూస్గా మానిటర్ చేయడం చేస్తూ ఉన్నారు. సో సెక్యూరిటీ పరంగా కూడా అన్ని చర్యలు మేము తీసేసుకున్నాం. లాస్ట్ ఇంకా బస్సు డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మరి ఇక్కడ నుంచి లాంగ్ జర్నీలు చేస్తూ ఉంటారు, ఇక్కడ నుంచి అమలాపురం, రాజమండ్రి ఇలా చాలా దూర ప్రాంతాలు తోలుతూ ఉంటారు. మరి వారికి ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు? ఎందుకంటే కంటిన్యూస్ ట్రిప్స్ ఉంటాయి, ట్రాఫిక్ రద్దీ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి వారికి ఎలాంటి గైడెన్స్ ఇవ్వడం జరిగింది ఈ పండగకి? ఈ దూర ప్రయాణికులు అంటే దూర ప్రయాణం చేసే బస్సులు ఏవైతే ఉంటాయో ఆ డ్రైవర్లందరికీ కూడా ఖచ్చితంగా ముందస్తుగా ఇక్కడ రెస్ట్ ఇవ్వడం జరుగుతుందండి. మనకి ఇక్కడ సిబిఎస్లో రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ప్రాపర్గా రెస్ట్ తీసుకున్న తర్వాతనే అవసరమైతే అదనపు డ్రైవర్ని కూడా పెట్టేసి మనం పంపించడం జరుగుతూ ఉంది. ఆ విషయంలో అన్ని జాగ్రత్తలు మేము తీసుకుంటాం. డ్రైవర్కు ఏ విధమైన ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా డ్యూటీ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. విన్నారు కదా. సో ఆర్టీసీ, మన టీఎస్ఆర్టీసీ ఏదైతే ఉందో ప్రతిసారి కంటే ఈసారి ఇంకొన్ని బస్సులు పెంచబోతా ఉంటా కూడా చెప్తా ఉన్నారు. అండ్ అదేవిధంగా మోర్ ఓవర్ ఈ ప్రైవేట్ బస్సులు ఏదైతే అధికంగా ఛార్జ్ చేస్తూ ఉన్నాయో వారిపై కూడా పంజా విసిరే అవకాశం ఉంది. వారిపై కూడా కంప్లైంట్ తీసుకొని యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు. సో సాధ్యమైనంత వరకు మీరు టీఎస్ఆర్టీసీ, మన గవర్నమెంట్ ఆర్టీసీ బస్సుల్ని ఆశ్రయించే ప్రయత్నం చేయండి. ఈ ప్రైవేట్ బస్సు బారిన పడొద్దంటూ కూడా అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వేణుతో పవన్ వాయిదేవ్, RTV హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.